చీకటి అడవిలో చంద్రుడు మెరిశాడు. అప్పుడు ఒక ఆకు కిట్టూ అని పిలిచింది. పొదల్లో ఏదో కదిలింది. అది ఎవరో కాదు, మనం మోమో కోతే. మోమో అన్నాడు, ఈ ఆకు పడితే అడవి మాటలే మాయమవుతాయి. ఆ ఆకు పగులుతోంది. కిట్టూ గుండె వేగంగా కొట్టుకుంటోంది. చూడు, ఆకు తేలుతూ వెళ్తోంది. పరుగులు కాదు, నిశ్శబ్దమే కావాలి. మోమో చెప్పాడు, భయం పెరిగితే ఆకు బలహీనమవుతుంది. అప్పుడు కిట్టూ భయపడలేదు. కళ్ళు మూసి చిరునవ్వు నవ్వాడు. వావ్, చీకటిపోయింది. ఆకు మళ్ళీ మెరిసింది. వెనుక పెద్ద నీడ. మోమో కిట్టూ చెయ్యి పట్టుకున్నాడు. ఏ ఆకు చెట్టుకి చేరింది. అడవి మళ్ళీ నవ్వింది. మోమో అన్నాడు, ధైర్యమున్న పిల్లలను అడవి ప్రేమిస్తుంది. అలా ఇద్దరూ ఇంటికి వెళ్లారు. గుడ్ నైట్ పిల్లలు.